ఈ మధ్య కాలంలో లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ అని చెప్పి, అదే పనిలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అదే పనిలో ఉన్నట్టుండి తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్స్. ఫ్రీక్వెంట్‌గా అబార్షన్స్. ఇది కూడా ఇన్‌ఫెర్టిలిటీకి ఏమైనా కారణం కావచ్చా? 100% అండి. ఓకే. సో, ఇక్కడ మనము లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటున్నారు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లీగల్. సో, ప్రెగ్నెన్సీ వచ్చింది. సో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్‌గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం కష్టం. ఆన్ కౌంటర్ మెడికేషన్స్ తీసుకోవడం. సో, ఏమవుతుంది అంటే ఆన్ కౌంటర్ మెడికేషన్ కూడా కొన్ని వీక్స్ వరకే పనిచేస్తుంది. ఇట్స్ లైక్ 7 to 8 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీని తీసేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. వీళ్ళు దాన్ని దాటిన తర్వాత కూడా దాన్ని యూజ్ చేస్తే ప్రెగ్నెన్సీ పూర్తిగా పోదు. దానివల్ల కంటిన్యూస్గా బ్లీడ్ అవ్వడం వల్ల రక్తహీనతకి దారి తీయడం, దానివల్ల ఇన్ఫెక్షన్స్, దాంట్లో అతుకులు రావడం కానీ, ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వల్ల క్లోజ్ అయిపోవడం కానీ. క్వాక్ ఈజ్ ఆల్వేస్ ఎ క్వాక్. సో వాళ్ళకి ఎలాగ దాన్ని సైంటిఫిక్ వేలో చేయాలో తెలియదు. దానివల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీకి కాంప్లికేషన్స్, ప్రెగ్నెన్సీ రావడమే ప్రాబ్లం అయ్యే వాళ్ళని చాలామంది చూసాము.